కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కూడా దొరకాలి. వాళ్ళందరికీ పెడతామే శేఖర్ రాలే చీరలు ఏరా రైట్ సార్ ఇటు చూడండి అందరు ఇటు చూడండి రంగాపేట అభివృద్ధి ప్రదాత సంచలన చూడండి అందరు చూడండి రైట్ సార్ నమస్కారం పెట్టాం అందరు గోపాల్ సార్ సార్ ఇక్కడ అడిగిన అవుతుంది అనుకోవద్దు. కొంత కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. కేంద్రం ఎందుకు ఇస్తుంది అంటే మనం కేంద్రానికి సెల్ ఫోన్ కొన్నా, గడియారం కొన్నా, బట్టలు కొన్నా జిఎస్టీ ద్వారా కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ అని కడతాం. మా అటువంటి వాళ్ళు దవాఖాన నడిపెట్టోళ్ళం దగ్గర నేను నెలకు 1,50,000 కడతాం. వేరే వీడి కాక అందులోకెళ్ళి మనకు చారన్నో ఆటన్నో ఇస్తారు. దాంట్లో భాగమే ఇవాళ మనకి వివో బిల్డింగ్ కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవన్నిటి కూడా వస్తుంటాయి. అందులో కొన్ని మనకు వడ్డీ లేని రుణాలలో కూడా అందులో భాగస్వామ్యం ఉంటుంది. మరి మనం ఈ బిల్డింగ్ కట్టుకున్నాక ఇక్కడ కొంచెం ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా పెట్టుకోవాలి. దానికోసం జగిత్యాల్లో ఇంకా మంచిగా ట్రైనింగ్ అవుతుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి యువతకు 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. దాంట్లో మన కట్టె పని చేస్తూ ఉంటారు, కార్వింగ్ మిషన్ తోటి ఎట్లా చేయాలని మిషన్లు వచ్చినాయి, కంప్యూటర్ అట్లనే మన ఎంబ్రాయిడరీ మిషన్లు వచ్చినాయి, కరెంటు స్కూటీలు ఆటోలు ఎట్లా రిపేర్ చేయాలి, ఇట్లా రకరకాలుగా కొత్త టెక్నాలజీ తోటి టాటా కంపెనీ వాళ్ళతో కలిపి చేస్తున్నారు. ఇప్పుడు 100 మందికి ట్రైనింగ్ నడుస్తాం. 100 మందికి అట్లా రాష్ట్రంలో 60 ఇచ్చేసి ఉపయోగించుకోవాలి. అట్లాంటి ఉపయోగించుకొని మనం ఉండాలి. ఎప్పటికీ అదే బీడీలు చేస్తాం, బీడీలు వాడతాం అంటే బీడీలు తాగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పబట్టి. సో ఉపాధి కొత్త వాళ్ళకి రావాలంటే అదొకటి మనం ఆలోచన చేయాలి. మరి ఈరోజు వచ్చిన సందర్భంలో తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రితో కలిసి మన పెబ్బెట్ల రోడ్డుది, ఆ పెద్దమ్మగుడి రోడ్డు ఉన్నది, తప్పకుండా 100% చేయిస్తాను కూడా ఈ సందర్భంగా. ఎందుకంటే రాజకీయాలు మాట్లాడాలంటే రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు. నాకు ప్రెస్ మీట్లు తక్కువ, ఫ్లెక్సీలు తక్కువ. సంజయ్ కుమార్ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటారు, కానీ ఆ టెండర్ వేసి సరిగ్గా లేనో లోలో ఎక్కడ ఆగిపోయిందో ఇవన్నీ చెప్తే మళ్ళా నన్ను అనేటోళ్ళు దిక్కే చూపెడతాయి. వీళ్ళు అటో ఇటో మళ్ళీ ఒకరితో వేయించని చెప్పిన వాళ్ళు 7-8 కోట్ల వర్క్ పడితే ముందుగాల రంగపేట బతుకమ్మకుంట, రెండవది మన పెంపెట్లది చేయాలని చెప్పినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేస్తాం. లచ్చక్కపేటకు, కన్నాపూర్కు ఈ రోడ్లన్నీ అదేమో ఉన్న రోడ్లు రెన్యువల్ ఉన్నాయి, అవనేమో బీటీ రెన్యువల్. ఇదేమో అసలు లేని రోడ్డు కొత్తగా బీటీ రెన్యువల్, అవి అయిపోతాయి. తప్పకుండా ఒకటొకటి చేస్తాం, మీ అందరూ కూడా తెలుసు. అప్పుడు ఈ ప్రభుత్వం మనం చేసిన పనులే ఒక్కటొక్కటి బిల్లులు ఇప్పించుకుంటూ పోతున్నాం. మనం చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఉన్నాయి. మా అర్పల్లి సురేందర్ ఇప్పటికే కొన్ని ఇప్పించినా ఇంక ఇచ్చేటివి ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నా. అట్లా
గ్రామాన కూడా ఎన్నో కార్యక్రమాలు మా బట్టపల్లి పోతారు నాయకులు వచ్చారు, వాళ్ళది కూడా అక్కడ మోహన్రావుపేట రోడ్డు అవి కూడా ఉన్నాయి. దాంతో పాటుగా రేచిపల్లిలో రోడ్లు ఉండే కార్యక్రమం ఉన్నది. అవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఇప్పుడే వచ్చిన మిత్రులు సరంగాపూర్ మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి అనే గారికి నేరేళ్ళ వీరికి టెండర్ కూడా అయిపోయింది. ఓన్లీ అగ్రిమెంట్ ఇవ్వే ఉంది. నేరేళ్ళ ధర్మపురికి రోడ్ కనెక్టివిటీ బ్రహ్మాండంగా R&Bలో అది మంజూరు వచ్చింది. అట్లే బీర్పూర్ ఘాట్ రోడ్ కూడా డబల్ రోడ్ మంజూరు వచ్చింది. టెండర్ కూడా అయిపోయింది. మంచి చాలా పెద్ద కాంట్రాక్టర్ వచ్చిండు. చాలా తొందరగానే అవుతుందని చెప్పి నేను భావిస్తూ నిరంతరం ఎన్ని కొంచెం పోయినసారి ఎక్కువ మనం ఖర్చులు పెట్టాం, కానీ ఉన్నంతలో స్వయాన రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబంలోకి వచ్చాడు. ఇట్లాంటి సర్కార్ బాగా చదువుకున్నాడు. వారికి అన్ని సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్నది. వారి సహకారం తీసుకొని మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, కొన్ని ఉంటాయి అన్ని చేసినాక కొన్ని అక్కలా మాట్లాడేటోళ్ళు ఉంటారు. మీరు ఆడబిడ్డలు ఉన్నారు, మీరు అందరు ఇంతమంది ఉన్నారు. కోనాపూర్ బ్రిడ్జ్ పరిస్థితి ఏముండమ్మా? ఏదో బొందలెక్కుండే, ఇంత పెద్ద పొక్కుండే, వానవాటి నాడాలా మన పోలీస్ అధికారులు వచ్చాడు ఒకటి అడ్డం పెడదు, అలా పొక్కల పడాల వడదిక్క పిల్లగాలో పండాలి. అట్లా 10-12 ఏళ్ళు ఉండే. నేను రాజకీయాల్లో రాకముందు ఉండే. అప్పుడు రోడ్ల బాధ్యత తోలకుండా నేను చెప్పదలుచుకోలేదు. మరి కాబట్టి నేను గంట మంచి బ్రిడ్జ్ చేశాను. ఎవదరింత యువతరింత దుమ్మతినే కళ్ళు మండినట్టు వీడియో పెట్టి కాంట్రాక్టర్ పట్టిండు, బిల్లు తోపిడు. నేను కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ కూడా ఎవరో అందరికీ నాకు అసలే సంబంధం ఉన్నాడు కాదు. నన్ను ఊరికి ఎవరు తిడతారో గాలికి సంబంధం ఉన్నాడు. ఆ బిల్లు ఏమన్నా వస్తే 5 కోట్లకు 4 కోట్ల బిల్లు వచ్చింది. కొంచెం ఉన్నది కానీ బాగా 80 పైసల మంది వచ్చింది. తీసుకున్నాను కూడా అలా మనిషి తీసుకున్నాను కూడా అన్ని కాగితం మీద ఉంటాయి. ఇలా అందరూ తెలియదు ఏంది ఆన్లైన్లో వాడు చేయించి. కాబట్టి అనేటోళ్ళు అంటుంటారు మా ఆడబిడ్డలు మీ ఆశీర్వాదం అండ ఉండాలి. మొదటి కార్యక్రమం మంచిగా జరిగింది. ముందు కూడా అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. అధ్యక్షులు స్థానిక సర్పంచ్ మహేష్ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్ఐ అటు సైడ్ ఉండి కొట్టండి అమ్మ పక్క. కొంచెం ప్రకృతిలో ఏం పని జరిగింది? పెద్ద బుష్ ఉంటే కట్ చేసి దానికి వేరే టైం, దీనికి వేరే టైం చేయాలి. వేసి ఎండాకాలం వచ్చింది, నీళ్ళు పడితే శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడే వారు ఇక్కడే కాదు మొత్తం పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ ధామాలు తిరిగి రావాలి. తిరిగి వచ్చి నాకు రిపోర్ట్ విన్నారా? అదేవిధంగా మా ఉమ్మడి మరి సొల్లు సురేందర్ గారు, అరపల్లి సర్పంచ్ గారు అందరూ కూడా పేరు పేరున తెలుపుతూ ప్రజాప్రతినిధులు మరి ఈరోజు మా ఆడబిడ్డ 8 ఏళ్ళు అవుతుంది. బహుశా
మరి అప్పుడు మనం అడ్డుకోవడం అవన్నీ చేసిన తర్వాత కాలక్రమేణా ఇప్పటికీ మళ్ళీ అసెంబ్లీలో మన పంచాయతీరాజ్ మంత్రి గారు కానీ ఈ సంబంధిత మన కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కూడా దొరకాలి. వాళ్ళందరికీ పెడతామి శేఖర్ రాలే రంగపడి శేఖర్ బారే రైట్ సార్. ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. రంగాపేట అభివృద్ధి ప్రదాత సంజయ్ నాయకత్వం.